Hello viewers, good morning. Another day, another trade, another profit. సో ఇవాళ అయితే గోల్డ్ అండ్ ఆయిల్ ప్రైసెస్ చూసుకుంటే కనుక సో దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్. నేను ఆల్రెడీ మార్క్ చేసి పెట్టాను, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను. 16th మార్చ్కి వచ్చేసి స్లైడ్ బులిష్ రేంజ్. ఆల్రెడీ గోల్డ్ అయితే ఇట్ స్టార్టెడ్ టు ఫెల్ డౌన్, బట్ ఏంటంటే మొమెంటం వచ్చేసి 530కి కనుక క్రాస్ అయింది అంటే కనుక ఇట్ విల్ స్టార్టెడ్ టు గో హై. 4980 వచ్చేసి వీక్ ప్రెషర్ ఉంది. అది కనుక క్రాస్ అయింది అంటే దేర్ ఇస్ ఏ ఛాన్సెస్ టు ఫెల్ డౌన్ అగైన్ గోల్డ్ అనేది అయితే ఇది ప్రైస్. సో ఆల్రెడీ చూసుకుంటే 5005కి 4900 ఈ రేంజ్లో అయితే ఈ రేంజ్. సో దిస్ ఈస్ ద వీక్ పాయింట్ ఇక్కడ వరకు. సో పెరిగితే కనుక $5,030 or $5,050 వరకు పెరిగే ఛాన్స్ అయితే ఉంది ఇవాళ. ఓకే, సో నెక్స్ట్ ఆయిల్ ప్రైసెస్. దిస్ ఈస్ ద ఆయిల్ బుల్లిష్ బట్ వైలేట్. మీకు ఆల్రెడీ తెలుసు, నేను నోట్ చేసి పెట్టాను. ఆయిల్ ఈజ్ స్టేయింగ్ వైలేట్ బికాస్ ద గల్ఫ్ వార్, వైల్ ద గోల్డ్ ఈజ్ హోల్డింగ్ ఫర్మ్ బట్ మూవింగ్ ఎ టైటర్ రేంజ్ ఆఫ్ రీసెంట్ స్వింగ్స్. డాలర్ ఇండెక్స్ ప్రైస్ $100కి ఎలా అయితే వెళ్ళిందో, ఆయిల్ ప్రైస్ ఆల్సో ఇట్స్ వెంట్ టు 96 అరౌండ్. ఇది ఇవాళే ఆర్ $100కు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఇంకా బాగా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైనా సరే డాలర్ ఇండెక్స్ ప్రైస్ పెరిగింది అంటే ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి, బిట్ కాయిన్ పెరుగుతుంది, గోల్డ్ ప్రైస్ వచ్చేసి పడిపోతుంది. ఇలా అనమాట. అందుకే డాలర్ ఇండెక్స్ ప్రైస్ ఎప్పుడు గమనిస్తామో ఇదైతే నడుస్తూ ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక యావరేజ్గా గోల్డ్, సిల్వర్, కాపర్ ఈ ప్రైసెస్ అన్నీ కనుక మీరు ఐ కెన్ రియల్లీ షేర్ విత్ యూ 5 minutes విత్ ఇన్ హార్లీ డైలీ రేంజ్గా. దిస్ ఈస్ ద ఓవరాల్ రేంజ్. నేను సమ్ టైమ్స్ ఇదే ప్రిడిక్షన్స్ యూజ్ చేసి ఐ మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఓకే, ట్రస్ట్ మీ గైస్, ఫాలో ద ప్రాసెస్. జస్ట్ ఎవరైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు, బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు, ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నారు, తెలుసుకోవాలనుకుంటున్నారు దీని గురించి అంటే యూ గైస్ జస్ట్ కెన్ కామెంట్ ఏ పర్టికులర్ టాపిక్ గురించి ఏ డౌట్ అయితే ఉందో. సో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్ వన్. నేను సో ఐ విల్ టీచ్ యూ a step-by-step process also. Okay, thank you for watching NDS.